ఈ రోజు తల్లి వందనం పడటంపై నీకు పడిందా తల్లి వందనం? పడింది అంకుల్. 13,000 పడింది. పడితే ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు 13,000 పడడం వల్ల. ప్రెసెంట్ స్కూల్ స్టార్టింగ్ కాబట్టి మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్. మా డాడీ బజ్జీ రాస్తాడు, మాస్టర్ అన్నమాట. మనీ కూడా అంత అవైలబుల్లో లేవు. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి. బుక్స్ కొనడానికి కన్నా బ్యాగ్, షూస్ కి, యూనిఫామ్ కి అంతా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ మీకు ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి థ్యాంక్స్ ఫర్ మీ. ఎందుకని? నాకు మనీ ట్రాన్స్ఫర్ పడతాయని అనుకోలేదు, కానీ పడినాయి 13,000. థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడినాయి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. గత గవర్నమెంట్ అప్పుడు ఒకళ్ళకి వేసినప్పుడు ఇంకో పిల్లల్ని ఎలా ఉండేదమ్మా మీకు? అప్పుడు ఒకళ్ళకే వచ్చినాయి అన్నట్టు ఉండేది సార్. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పడి చాలా ఆనందపడుతున్నాం. ఇదివరకంటే ఒకళ్ళకి పడేవి, ఇంకొకరి కోసం అప్పు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదాలు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. నిన్న చూసినట్లయితే తల్లికి వందనం అమౌంట్ వేశారు. ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుంది? చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులోని ఏంటంటే తల్లికి వందనం అనే అమౌంట్ పిల్లలు చదివించుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడం వల్ల అమౌంట్ కొంత సాయం చేస్తున్నారు ప్రభుత్వం అని. అదే చదవలేని విద్యార్థులకు కూడా ఇంకా చదివించాలి అని ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు. దానివల్ల మేము చాలా ఈ కూటమి ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తున్నాం. గతంలో ఒక్కళ్ళకే ఇచ్చేవారు, అది కూడా చాలా కట్ చేసి ఇచ్చేవారు. కొంతమంది పడేది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కూటమిలోనే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేశారన్నారు. ఫుల్ అమౌంట్ వేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఫుల్ అమౌంట్ వేయడం వల్ల మేము చాలా ఫీల్ అవుతున్నాం. అందులో అప్పుడున్న ప్రభుత్వంలోని ఏంటంటే చాలా మందికి ఇల్లు లేకపోయినా ఇల్లులు 14 ఫ్లాట్లు ఉన్నాయి, 13 ఫ్లాట్లు ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి అందరికీ అమ్మఒడి అనేది ఆపారు. ఇప్పుడు అలాగా ప్రతి ఒక్క తల్లికి వందనం అనే అమౌంట్ వేస్తున్నారు కాబట్టి అందరూ కూడా సరి చూసుకొని చేయించుకోవాల్సిందిగా గ్రామ సచివాలయంకి వెళ్ళి చేయించవలసిందిగా కోరుతున్నాను. ఏవైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా సచివాలయంలో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమని అప్లై చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్టు 15 బస్ ఫ్రీ కూడా పెట్టారు బాబు గారు. తర్వాత దీపం పథకం పెట్టారు. ఈ సూపర్ 6 ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ 4 సంవత్సరాల కాలం? ఈ 4 సంవత్సరాల్లో మటుగా దీపం పథకం అనేది అందరికి కూడా మహిళలకి బాగా ఉపయోగపడే అవకాశాలుగా ఉంటున్నాయి. బస్సు ఫ్రీ కూడా ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంట్లోని చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా భర్తని అడగాలి, చేయాలన్నా. ఇప్పుడు ఏంటంటే భర్త ఒకవేళ సపోజ్కి ఇవ్వలేకపోయినా అమౌంట్ అనేది ఛార్జీకి అనేది లేకపోయినా బస్సు ఫ్రీ పెట్టడం చదువుకున్న విద్యార్థులకు కూడా కంపెనీలు అన్నిటికి చాలా ఉపయోగంగా పడేనట్టుగా ఉంది. నమ్మకం ఉందండి. ఎట్లా ఉంది బాబాయ్? చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది. నిన్న చూస్తే తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేశారన్నారు. పడ్డాయి. ఎట్లా ఉంది? హ్యాపీ ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉన్నాం. చంద్రబాబు మీద నమ్మకం ఉందా? అనేక పథకాలు తీసుకొని వస్తారు. చేస్తారని నమ్మకం ఉందండి. ఏ విధమైన నమ్మకం ఉంది? ఆయన బాగా సీనియర్ కదా, చేస్తారని నమ్మకం ఉంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయి బాబాయ్ గతంతో? పర్లేదు, బాగానే ఉన్నాయి. టైంకి ఫస్ట్ స్టేజ్కి వచ్చారు. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో కన్నా ఇప్పుడు బెటర్. ఏ విధమైన బెటర్ అంటే పాలన బాగుంది. పిల్లలకు కూడా ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం. వెళ్తుంది బాగానే చేస్తారు. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? మద్యం విషయంలో కూడా ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఎవరికంటే తాగడానికి రోడ్డు మీద పోలీసులతో భయం పడండి, బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం. ఈ పథకం ఎట్లా ఉంది? ఇది నిరుపేదలకు బాగా ఉపయోగపడుతుంది. వైసీపీ ప్రభుత్వం తీసింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా నిరుపేదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవుతాయండి. తల్లికి వందనం అని పెట్టారు, ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడుతున్నారు, దీపం పథకం పెట్టారు. ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నారు? చూడండి, ముందు భవిష్యత్తులో బాగానే ఉంటాయి అనుకుంటున్నాం. బాబాయ్, ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా పిల్లలకి? పడ్డాయండి, ఇంకా చూడలేదు అంటున్నారు. చెక్ చేయలేదు. నమ్మకం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు? ఒక పాపాయ మాకు. గతంలో
గతంలోనే కట్ చేసి ఇచ్చేవారు అమ్మఒడి అనేది ఇప్పుడు ఫుల్గా ఇస్తున్నారు. పులిగా 15,000. ఎట్లా ఉంది ఈ చంద్రబాబు నాయుడు? బాగానే ఉంది. నమ్మకేనండి. గతంలో చూశారు కదా, గతం మీదకి ఇప్పుడు పర్లేదు. అప్పుడు ఎట్లా ఉండేది ఆ పథకం? అప్పుడు అలాగే దేనికైనా పనండి. రోడ్స్ ఎట్లా ఉన్నాయి? కొద్దిగా అలాగే బాగున్నాయి, రోడ్లే బాగున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు ఆగస్ట్ 15న. దీపం పథకం సిలిండర్లు ఇచ్చారు. ఇంకా ఒక్కొక్కటి సూపర్ సిక్స్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది. నమ్మకాయ